బీఆర్ఎస్ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి. పటాన్చెరులో నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు జగ్గారెడ్డి. మైనంపల్లి హనుమంతరావు, ఎంపీ అభ్యర్థి నీలం మధు ఈ సమావేశంలో పాల్గొన్నారు. నాయకులు మాజీలు అవుతుంటారని, కానీ కార్యకర్తలు ఎప్పుడూ మాజీలు కాలేరని, పార్టీకి కార్యకర్తలే ముఖ్యమని తెలిపారు జగ్గారెడ్డి. ఇందిరమ్మ ప్రాతినిధ్యం వహించిన మెదక్ గడ్డపై పోటీ చేయడం తన అదృష్టమన్నారు నీలం మధు. ఈ ప్రాంతం మినీ ఇండియా అంటారు. ఇక్కడ చాలా అర్బన్ ఏరియా ఉంటుంది. కాలనీలు పెరిగినాయి, కాలనీలలో మౌలిక వసతులు లేవు. ఇవన్నిటిని ఎట్లయితే చేయాలని చెప్పి సీనియర్ ఆధ్వర్యంలో మీరు ఇద్దరు కూర్చొని ప్రతి వారం రోజులకు ఒకసారి పటాన్చెరు కాన్స్టిట్యూన్సీ తిరిగి అక్కడ ఏ గ్రామంలో ఏ సమస్యలు ఉన్నా కూడా అవి ఇద్దరు కలిసి నెరవేరుస్తామని తెలియజేస్తున్నా. నాకు ఒక అవకాశం ఈ పటాన్చెరు గడ్డ నుంచి, పటాన్చెరు కాన్స్టిట్యూన్సీ నుంచి, ఎందుకంటే ఇక్కడే ఇద్దరు కలిసి మా ఇద్దరు ఓట్లు కలిస్తేనే 1,50,000 వస్తే పోటీ చేస్తారు. వస్తాయా? ఈ 1,50,000 మీ అందరు కలిపి ఇంకో 50,000 కలిపి 2 లక్షల ఓట్లు మెజార్టీ పటాన్చెరు నుంచి ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీ బిడ్డ చెప్తున్నా, వాళ్ళిద్దరు గెలిస్తే ఎంపీ దగ్గరికి వెళ్ళకపోతే తెలియదు. ఎందుకంటే ఇద్దరు కూడా ఒక ఆయనేమో గ్రేటర్ కమిటీ, ఇద్దరు గ్రేటర్ కమిటీలో ఉంటారు. వాళ్ళు ఏమిటారో తెలియదు. కానీ మీ బిడ్డకి పక్కకు నీకోడు పక్కకు చిట్టుకూరు గ్రామంలో ఆన్లైన్ మెసేజ్ జిల్లా ప్రజలందరూ వచ్చి కూడా పొద్దున 8 గంటల నుంచి 11 గంటల ఎప్పుడు అందుబాటులో ఉంటారు. ఇవాళ పార్లమెంట్ అభ్యర్థులు ఇద్దరు కూడా ఫార్వర్డ్ క్లాస్, మరి మీకు సత్తా చూపించవలసిన అవసరం ఉంది. ఒక ఫార్వర్డ్ క్లాస్ వ్యక్తిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. వీరవాడు మీకు అందుబాటులో ఉండేవాడు నీలం మధు గారు. నీలం మధు గారికి మీరు అంటే నువ్వు నేను కలిస్తే మనం కలిస్తే జనమంతా ఏకమైతే సాధించలేదంటూ లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అది మనం ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. 10 కోట్ల రూపాయలతో మాక్సిమం సాటిస్ఫై చేసిన మీ ఎక్కువ నిధులు ఇక్కడ పెట్టాలని చెప్పి విజ్ఞప్తి చేసిండు. శ్రీరంగం కాదని నీలం మదన్న ఏది కూడా చేయని చెప్పి ప్రమాణపూర్వకంగా తెలియజేస్తా. ఒకటి గమనించాలి, మనకు దేవుడు ఇచ్చిన గొప్ప వరం మనకు. మీరు గతం మర్చిపోయి ఈ రోజు బీసీల సత్తా చూపించవలసిన అవసరం ఉందని చెప్పి కూడా మేము విజ్ఞప్తి చేస్తాము. ఇప్పుడు నేను శ్రీరాముడికి ఏం చేస్తున్నానంటే, ఈ అభ్యర్థిని మనం నీలం మధుకి 2 లక్షల పోలైతే 1,28,000 కోట్లు తీసుకుంటే మిగతా 70,000 ఆ 2 పార్టీలు చేసుకోండి. సాధ్యమైన చేస్తున్నాయి, చేయగలుగుతారా? పటాన్చెరు నాయకులకు, కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలుగా తప్పుగా నేను మళ్ళీ అడుగుతున్నా. 2,1,20,000 కాంగ్రెస్ నీలం మధు, 70,000 ఆ 2 పార్టీలు, 1,20,000 ఓట్లు కాంగ్రెస్ పార్టీ చేసే